ఎవ్రీవన్, నా పేరు రవి అండి. నేను ఒక వెల్నెస్ కోచ్ని. యాక్చువల్లీ నాకు ఒకరు కమెంట్ చేస్తున్నారు, సో హెర్బల్ ఫ్లోట్స్ యూస్ చేయకండి, మీకు మంచిది కాదనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో థ్యాంక్ యూ అండ్ ఈ కేరింగ్ గురించి. సో నేనేమంటున్నానంటే, ఇస్ అ ప్రోడక్ట్ ఇస్ లైక్ నాకు ఫుడ్ లాగా అన్నమాట. ఓకేనా? సో నేనేమంటున్నా అంటే, నేను దాన్ని లైక్ ఫుడ్ లాగా ట్రీట్ చేసి దాన్ని ఫుడ్ లాగా తీసుకుంటా. యాజ్ అ డైలీ నాకు రొటీన్లో కావాలి కాబట్టి. సో అది తాగేసి అది ఉండేసి నేను ఉండిపోను. అంటే లైక్ షేక్ తాగేసి మనం ఉండాలి, ఫుడ్ గిడ్డు తినకుండా. సో అలా ఏం లేదు. సో షేక్ అనేది నాది వన్ ఆఫ్ ది బెస్ట్ మీల్ అనమాట, మీల్స్లో నేను కంపేర్ చేసుకున్నప్పుడు. ఎందుకంటే ఈ షేక్ వల్ల అనేది నేను డైలీ రొటీన్లో కావాల్సిన ప్రోటీన్ అండ్ ఫైబర్ అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ని నేను ఎంతో కొంత ఇవ్వగలుగుతున్నా. అంటే డైలీలో నాకు కావాల్సిన దాంట్లో 30% అనేది ఫిల్ చేయగలుగుతున్నా. సో రిమెంబర్ అనేది ఫుడ్ ద్వారానో, సరే ఇంకొంచెం సప్లిమెంట్స్ ద్వారానో, ఇంకొంచెం సో మంచి ప్రోటీన్ ద్వారానో నేను కవర్ చేయగలుగుతా. సో ఎందుకంటే నాకు నా బాడీ అనేది చాలా ఇష్టం అన్నమాట, హెల్దీగా ఉండేదానికి. లైక్ ఎందుకంటే కంపేర్ టు అదర్ పీపుల్స్తో పోల్చుకుంటే నేను కొంచెం బాగుండాలనేసి ఇంటెన్షన్. ఎందుకంటే చాలా మంది నేను చూస్తున్నాను. సో చాలా వరకు నా ఫ్యామిలీలో, సో నా రిలేటివ్స్లో, నా ఫ్రెండ్ సర్కిల్లో అందరిలో చూస్తున్నా. సో హెల్త్ ఛాలెంజ్ గురించి, సో హాస్పిటల్కి తిరిగేటప్పుడు, వాళ్ళు సఫర్ అయ్యేటప్పుడు, సో నేను చూసినప్పుడు ఓకే లైక్, సో ఇంత సఫర్ అయ్యే బదులు ఇంకొంచెం మనం సఫర్ అవుతూ మనం ఫుడ్ హ్యాబిట్స్ని కొంచెం డిసిప్లైన్గా పెట్టుకుందాం అనేసి ఉన్నాను అనమాట. సో రెండోది, మరి షేక్ అనేది మనం లాంగ్ టర్మ్ వరకు వాడితే మంచిది కాదు. అది కూడా నేను కమెంట్ ఒకరిది విన్నాను. సో అది మీకు ఎంతవరకు ఆ నాలెడ్జ్ వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ, లైక్ మనం న్యూట్రిషన్ అనేది మన బాడీకి ఇచ్చే కొద్దికి ఏం చేస్తుందంటే, మన బాడీ ఇన్నర్గా కొంచెం హెల్తీగా ఉంటుంది అంతే. సో ఇది తీసుకుంటేనే బెటర్గా ఉంటుంది అనేది కూడా నేను చెప్పను. ఎందుకంటే మనం న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఎంత బాగా ఇస్తే అంత బెటర్గా ఉంటాం. లైక్ డైలీ మీరు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లైక్ ప్రోటీన్ ఉన్న ఫుడ్లో నుంచే తినండి. మీ బాడీ ఎలా సపోర్ట్ చేస్తుంది, మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటుంది, మీ యాక్టివ్నెస్ ఎలా ఉంటుందో ఒకసారి గమనియండి. ఓకేనా? కానీ డైలీ ఇస్తున్నామా? లేదు. డైలీ రొటీన్లో మనం ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకోలేకపోతున్నాం. హడావిడిలో నీళ్ళు తినేస్తున్నాం, పప్పు గిప్పు తినేస్తున్నాం, ఉండే ఫుడ్ తినేసి మనం వెళ్ళిపోతున్నాం. కానీ దాంట్లో నుంచి మనకి ఎంత క్యాలరీస్ వస్తుంది, ఎంత న్యూట్రిషన్ వస్తుంది, ఎంత మనకి వాల్యూస్ దొరుకుతుంది మన బాడీలో, ఇది మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాము. అది చూడండి. సో ఇంకో కమెంట్ కూడా, మీరు రిచ్ కాబట్టి మీరు వాడుతున్నారు బ్రో ప్రొడక్ట్స్. సో రిచ్ ఆ పూర్ అనేది పక్కన పెడితే హెల్త్ అనేది అందరికి కావాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ది వాల్యుబుల్ ఉన్న మోస్ట్ వాల్యుబుల్ ఉన్న థింక్ ఏమంటే మనకి మన లైఫ్లో హెల్త్, మన బాడీ. సో ఇది నాకు ప్రోడక్ట్స్ నా బేసిక్ అనేది, నేను స్టార్టింగ్లో నా డబ్బులు పెట్టి నేను వాడుకున్నా. దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. సో దాన్ని నేను అడాప్ట్ చేస్తున్నాను. మోర్ పీపుల్స్కి అనేది నేను ఏం చేస్తున్నాను, సో కోచింగ్ ఇస్తున్నాను. అలాగే ఈ ప్రోడక్ట్స్ ద్వారా వాళ్ళకి మంచి బెస్ట్ హెల్త్ గైడ్లైన్స్ ఇవ్వగలుగుతున్నా. దాని ద్వారా నాకు ఈ ప్రోడక్ట్స్ అనేది ఆటోమేటిక్గా కొంచెం డిస్కౌంట్ వచ్చింది. అలాగే ఈ కంపెనీలో మనం టైం పెడుతున్నాం కాబట్టి, సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి ఎంతో కొంత ఇన్కమ్ సోర్స్ కూడా నాకు సో స్టార్ట్ అయింది. ఆ మనీతో అనేది నేను రెగ్యులర్గా ఈ ప్రోడక్ట్స్ అనేది యూస్ చేస్తున్నాను. అది ఎలా ఏమనేది మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి, నేను పర్సనల్గా చెప్తాను. సో పక్కన పెడితే, ఆ, రెండోది, ఈ షేక్ హ్యాపీగా వాడండి. ఎవరైతే వాడుతున్నారో ఆల్రెడీ వాళ్ళు. లాస్ట్ నాది 8 yearsగా ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే. ఓకేనా? సో నా ప్రొఫైల్ చెక్ చేసుకోండి, నా షార్ట్స్ చూడండి యూట్యూబ్లో. అలాగే నాది ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక అకౌంట్ ఉంది, దాంట్లో వెళ్ళి చూడండి. సో షేక్లో మనం ఎన్నెన్ని వెరైటీస్, ఎన్నెన్ని రెసిపీస్ చేయొచ్చో కూడా నేను గైడ్ చేస్తూనే ఉన్నాను దాంట్లో. అలాగే ప్లెయిన్ షేక్ కాకుండా మనం డిఫరెంట్గా మనం ఎలా తీసుకోవచ్చు దాన్ని ఏమనేది కూడా మనం చూపిస్తున్నాం. ఎందుకంటే సో డైలీ షేక్ తీసుకుంటే కూడా బోర్ కొడుతుంది, అవునా కదా? ఒకే ఫ్లేవర్ తీసుకున్నా, ఒకే టైప్ తీసుకున్నా. దాంతోపాటు ఫ్రూట్స్ యాడ్ చేయడం, ఓట్స్ యాడ్ చేయడం, మొసలి యాడ్ చేయడం, లైక్ కొంచెం మనం దోశలాగా వేసుకోవడం, ప్రోటీన్ ఇలా. సో ఇలా ఇలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్,
నేను తీసుకునేది వన్ ఆఫ్ ది బెస్ట్ న్యూట్రిషన్. ఈ బెస్ట్ న్యూట్రిషన్ పేరు హెర్బల్ లైఫ్ అయింది అంతే. ఓకేనా? సో ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వరల్డ్లో #1 న్యూట్రిషన్ ఏమంటే హెర్బల్ లైఫ్. ఇది నేను బెస్ట్గా ఇస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీ, నా బాడీకి నేను ఇది బెస్ట్ ఇస్తున్నా కాబట్టి. రెండోది, సో ఇది ఎట్లా ఇవ్వాలి ఏమనేది కూడా నేను నేర్చుకోగలిగా, మళ్ళీ అర్థం చేసుకోండి. అమృతం కూడా మితిమీరితే ఏమవుతుంది, విషం అవుతుంది. ఓకేనా? సో ఏ ఫుడ్ అయినా మనం ఎక్సెస్ తీసుకున్నా, దాని గురించి నాలెడ్జ్ లేకుండా తీసుకున్నా కూడా నిజంగా మీరు అన్నట్టు మనకి లాంగ్ టర్మ్లో దాంట్లో ఏదో ఒకటి మనకి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ దీన్ని కూడా డిసిప్లైన్గా లేదు డైలీ రొటీన్లో ఎంత తీసుకోవాలి ఏమనేది మనం హెర్బల్ లైఫ్లో మీరు ప్రోడక్ట్ ఎప్పుడైతే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో తీసుకోకండి. ఆన్లైన్లో మోస్ట్ ఆఫ్ ది 99 కాదు 100% ఫేక్ ప్రోడక్ట్స్. రెండోది ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్స్. ఇంకోటి మెయిన్ థింగ్, ఆ ప్రోడక్ట్స్ మీరు తెచ్చుకున్న ఎవరికి కంప్లైంట్ చేస్తారు ఇంకా ఫ్యూచర్లో ఏమైనా అయితే. సో ఆ హెర్బల్ లైఫ్ బాటిల్ బ్యాక్ సైడ్ మీరు ఒకసారి చదవగలిగితే మీరు అక్కడే మెన్షన్ చేస్తుంటారు హ్యాపీగా, ఈ ప్రోడక్ట్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ద హెర్బల్ లైఫ్ అసోసియేట్ అనేసి. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే ఈ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ మీరు మీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటారు, లేదా మీరు ఎక్కడైతే మీరు సెంటర్కి వెళ్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటారో, 100% రెస్పాన్సిబిలిటీ వాళ్ళు. ఓకే, గైడ్ చేయడం, ఆ, ఎలా తీసుకోవాలి ఏమనేది నాలెడ్జ్ ఇవ్వడం. ఓకేనా? సో ఇది కూడా తీసుకునే విధానం ఉంటుంది, దాన్ని మనం తెలుసుకోగలిగితే హ్యాపీగా సూపర్గా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఈ వీడియో పెద్దదైపోతుంది. ఇన్కేస్ దీని గురించి ఇంకా మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి నాకు కమెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా ప్రోడ్ గురించి లేదు డైట్ గురించి, అలాగే మీ డైలీ హ్యాబిట్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. సో డెఫినెట్గా వీడియో తీసి అప్లోడ్ చేస్తా. సో ఏదో మీరు చెప్పారని కాదు, మీరు చెప్పిన దాన్ని ఎంతో కొంత నేను రీసెర్చ్ చేసి దాని మీద నాలెడ్జ్ పెంచుకునేసి, సో ప్రాపర్గా మీకు యూస్ అయ్యేటట్టుగా నేను ఆ వీడియోని రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ.